ఫోన్లోనే సంభాషణ జరిపి ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ ఉద్దండం చంద్రశేఖర్ గారికి, ఈ వేదిక మీద మా అందరింట్లో కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడి అందరినీ కూడా ఆస్వాదించినటువంటి పెద్దలు శ్రీ అంబదూరి షేక్ నబీ రసూల్ గారికి, నాకు కుడి భుజంగా ఉన్నటువంటి చిరంజీవి నాగబాల సురేష్. నాగబాల సురేష్ను చూస్తే మీరంతా అనుకుంటారు ఏ 50 ఏళ్ళ వాడు అని, పొరబడినట్టే లెక్క. అసలు వయసు ఏంటో ఆయన చెప్పడు, మనకు అవసరం లేదు. అలాగే 50 ఏళ్ళ వయసులోనే వారు ఉండి మనల్ని ఇలాగే స్ఫూర్తివంతంగా మాట్లాడుతూ కావలసినంత చైతన్యాన్ని కలిగించేటువంటి ఆత్మీయుడు నాగబాల సురేష్కి, ఈ రవీంద్ర భారతి ప్రాంగణానికి ఒక మామిడి తోరణంలా వెలుగుతున్నటువంటి మా మామిడి గారు, అధికారులు ఉంటారు కానీ ఇంతకుముందు వాళ్ళన్నట్టుగా మా అదృష్టం కొద్దీ అధికారులు అని చెప్పినటువంటిది అక్షరాల నిజం. ఎందుకంటే అధికారం ఏంటో నేను చూశాను, ఆత్మీయత అంటే ఏదో నేను పంచుతున్నాను. నాకు తెలుసు అధికారం కాదు ఎప్పుడు మనకు కావాల్సింది, ఎంత ఎత్తు ఎదుగుతూ ఉంటే అంత ఒదిగి ఉండడం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సమాజంలో గౌరవింపబడుతున్నారు అనేటువంటిది నా జీవితంలో నేను నేర్చుకున్నది, 10 మందికి చాటేది. అందుకని మామిడి హరికృష్ణ తన పనితో తన యొక్క ప్రతిభతో అందరినీ కూడా ఆకట్టుకోవడం అనేటువంటిది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక వరం. ఆ రకంగా ఈనాటి ఈ కార్యక్రమం ఇంత సౌభాగ్యంగా నిర్వహింపబడుతున్నది అని చెప్పంటే మామిడి హరికృష్ణ గారి యొక్క ఆత్మీయత. వెన్నెల సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సంస్కృత శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాం సార్. మౌనశ్రీ మల్లిక్కి ఒక కార్యక్రమం, మీరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము అని చెప్పంటే వెన్నెల గురించి తెలుసు, మౌనశ్రీ మల్లిక్ గురించి తెలుసు, మామిడి హరికృష్ణ మాటకు కట్టుబడి ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడిని. అలాంటి చిరంజీవి మామిడి హరికృష్ణకు ఇక ఒక్క పాట చాలు ఒక మనిషిని అలా నిలబెట్టడానికి. శంకరాభరణం ఒక్క సినిమాతోని, శంకరాభరణం సోమయాజులుగా ఉన్నటువంటి ఆయన ఒక నటన చాలు, తక్కిన సినిమాలు ఇవ్వక్కర్లేదు. ఒక్కసారి సిరివెన్నెల చిత్రంతో సీతారామ శాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయిపోయినాడు. అట్లాగే చిరునవ్వుతూ బతకాలి, చిరంజీవులై వెలగాలి అని చెప్పినటువంటి ఒక పాటతో వెనుగండ రాంబాబు తెలుగు వాళ్ళందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి సుకవి, మనసు కవి ఆ చిరంజీవి వెనుగండ రాంబాబుకి. నాకు ఆనందం ఏంటంటే ఒక నేనున్న మా నబీ రసూల్ తప్పిస్తే తక్కిన వాళ్ళంతా చిన్నవాళ్ళే, ఒకరికంటే ఒకరు ఇంకా మరి చిన్నవాళ్ళు. అందుకోసం అని చెప్పని చివరకు ఇవాళటి కథానాయకుడు మౌనశ్రీ మల్లిక్. నిన్ను గత 30 ఏళ్ళుగా గమనిస్తూ వస్తున్నటువంటి వాడిని. ఆడియో విజువల్ చూసిన తర్వాత మళ్ళీ నీ గురించి ఎక్కువగా మాట్లాడడం భావ్యం కాదు, కానీ నీవు పడినటువంటి ప్రయాస ఏదైతే ఉందో ఒక మనిషిగా, నీవు కృషించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఒక మనిషిగా మారినటువంటి వాడు మళ్ళీ మనిషిగా చూశాను. ఇవాళ మనిషిగా జాతీయ పురస్కారాన్ని పొందుతున్నాడంటే ఆనందం ఏంటంటే ఈ హాల్లో 100లాది చంద్రుడు వచ్చి వెన్నెల్లో కురిపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇంతమంది హైదరాబాద్ హాల్లో అవడం అనేటువంటిది శ్రీ మల్లిక్ యొక్క అదృష్టం. కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కరోనా సమయంలో 5గురితో చూసాము, కరోనా అయిపోయిన తర్వాత 50 మందితో చూసాము. కానీ వాళ్ళ 100లాది మంది రవీంద్ర భారతి హాల్లో ఎక్కించినటువంటి 100లాది చంద్రుడిలాగా ఉండి వెన్నెల కురిపిస్తున్నట్టుగా ఉంది. అంతకంటే మించి ఇవాళ 14వ తారీఖు, ఇంకొక 4-5 రోజులు అయితే పౌర్ణమి వస్తుంది. అసలు ఇవాళే పౌర్ణమి అన్నంత ఆనందంగా ఉంది మనకందరికీ. నేను విజయనాటి చంద్రుడిలా ఉన్నటువంటి మల్లికుని చూశాను. ఇప్పుడు పౌర్ణమి నాటి చంద్రుడిలా ఆయన వెలుగుతూ ఉంటే కూడా చూస్తాను.
పౌర్ణమి నాటి చంద్రుడిలా కావాలని చెప్పంటే చంద్రుడు ఎంత తపస్సు చేసినాడో అంత తపస్సు మౌనశ్రీ మల్లిక్ తన జీవన యానంలో చేసినటువంటి పరిస్థితి నాకు బాగా గుర్తు. ఒక మహానుభావుడు ఆయన ఆ పత్రికలో నిలిపి ఆ పత్రిక ద్వారా తనలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని సృజనశీలతను రేకెత్తింపజేసినటువంటి ఆ మహానుభావుడికి నేను సభాముఖంగా వందనాలు సమర్పించుకుంటున్నాను. సభాముఖంగా వారికి నేను ఆశీర్వాదం చేస్తున్నాను. చంద్రశేఖర్ నాకు మాట్లాడినప్పుడు అన్న మాట ఏంటంటే, మేము వద్దాం అనుకుంటున్నాం సార్ అని. ఎందుకు? సామాన్యమైన విషయం కాదు. ఈ రవీంద్ర భారతి ముందు నుంచి మేము వెళ్ళేటప్పుడు అని చెప్పి ఆయన అన్న మాట ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులోకి రానంత వరకు ఇది చాలా గొప్పైనటువంటి భవనం, ఇందులో మనకు ప్రవేశం ఉంటుందో లేదో అనుకుంటాం. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత వేలాది సార్లు ఈ రవీంద్ర భారతి భవనంలోకి వచ్చి ఎంతో మందితో పరామర్శిస్తూ ఉంటే, ప్రసంగిస్తూ ఉంటే, ఆశీర్వదిస్తూ ఉంటే, అభినందిస్తూ ఉంటే కలిగేటువంటి ఆనందంతో 70 ఏళ్ల ప్రాయం వచ్చింది నాకు. అనంతపురానికి నేను దాదాపు 2 నెలల పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్గా పనిచేశాను. నేను కడప జిల్లా కలెక్టర్గా 25-27 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు కృపానందం నా పక్క జిల్లా అనంతపురంలో కలెక్టర్గా ఉండేటువంటి వాడు. ఆయన లీవ్ మీద వెళ్ళినప్పుడు నేను ఉండాల్సి వచ్చింది. గత 30 ఏళ్ళుగా నేను నీ యొక్క ప్రయాణాన్ని చూస్తూ వస్తున్నటువంటి వాడిగా, నీలో ఉండేటువంటి ఎదుగుదలను చూస్తున్నటువంటి వాడిగా, విజయనాటి చంద్రుడు పౌర్ణమి నాటి చంద్రుడిలా ఎదుగుతున్నటువంటి నీకు మరిన్ని సౌభాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పని ఆ సరస్వతికి, అమ్మవారికి ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. ఒక మా ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్పేవారు. డాక్టర్ బిఎల్ శ్రీనివాసరెడ్డి గారు, తెలుగు ప్రొఫెసర్, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు రుణాత్మక సాహిత్యం. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించాల్సిందిగా చిన్న మనవి. సింధూర పాడుతున్నటువంటి ఈ పాటలు వాళ్ళ అమ్మగారు రచించినవి. ఈ పాటలు కనుక ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆమె ఇప్పుడు మరణించారు, ఆమె లేరు ఇప్పుడు. కేవలం 7వ తరగతి చదువుకున్నటువంటి ఆమె పాట కట్టి, ఆమె సాహిత్యాన్ని రాసి, ఆమె పాడుకోవడం అనే ఒక గొప్ప ప్రతిభామూర్తి ఆమె. మరి ఆమె రాసినటువంటి సాహిత్యాన్ని చూసి చాలామంది 7వ తరగతి చదువుకున్నటువంటి ఒక మహిళ ఇంత అద్భుతమైన సాహిత్యం ఎలా అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఆమె వారసురాలుగా ఈరోజు ఈమె మనకు మరొక మంచి పాటని వినిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాట మా అమ్మగారు, మా తాతగారు చనిపోయినప్పుడు ఆ బాధలో రాసుకున్న పాట.
సువిశాల విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు ఎన్నటికీ. ఈ సువిశాల విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు ఎన్నటికీ. జీవించే ప్రాణి కోటిలో మనిషెంతో మేధావి. జీవించే ప్రాణి కోటిలో మనిషెంతో మేధావి. మాయలోన పడిపోతాడు, భ్రమలోనే బ్రతికేస్తాడు. మాయలోన పడిపోతాడు, భ్రమలోనే బ్రతికేస్తాడు. గుప్పెడు ప్రాణం గూడు వదలితే అన్నీ వదలి వెళతాడు. ఎన్నటికీ ఇక రాలేడు. ఈ సువిశాల విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు ఎన్నటికీ. గగన సీమలో పయనిస్తూ గ్రహాలన్నిటిని గాలిస్తూ, గగన సీమలో పయనిస్తూ గ్రహాలన్నిటిని గాలిస్తూ చంద్రుని చెంతకు చేరాడు. తిరిగి భూమికి రాగలడు. చంద్రుని చెంతకు చేరాడు. తిరిగి భూమికి రాగలడు. గుప్పెడు ప్రాణం గూడు వదలితే అన్నీ వదలి వెళతాడు. ఎన్నటికీ ఇక రాలేడు. ఉన్నవానికి లేని వానికి చావు పుట్టుకలు సమమేలే. ఉన్నవానికి లేని వానికి చావు పుట్టుకలు సమమేలే. కుబేరుడైనా కుచేలుడైనా దేవుని దృష్టిలో ఒకటేలే. కుబేరుడైనా కుచేలుడైనా దేవుని దృష్టిలో ఒకటేలే. గుప్పెడు ప్రాణం గూడు వదలితే అన్నీ వదలి వెళతాడు. ఎన్నటికీ ఇక రాలేడు. ఈ సువిశాల విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు ఎన్నటికీ. నేను నాదను గర్వంతో, సర్వం నాదని స్వార్థంతో. నేను నాదను గర్వంతో, సర్వం నాదని స్వార్థంతో. జీవితమంతా పోరాటం, అంతా నాదను ఆరాటం. జీవితమంతా పోరాటం, అంతా నాదను ఆరాటం. గుప్పెడు ప్రాణం గూడు వదలితే అందరి దారి ఒకటేలే. ఎవ్వరు తిరిగి రారులే. ఈ సువిశాల విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు ఎన్నటికీ. థ్యాంక్ యూ. తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ నాగబాల సురేష్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురువే నమః. గుర్తుల్యులు, పెద్దలు, అత్యంత ఆప్తులు, నేటి కార్యక్రమాల ముఖ్య అతిథి మాన్యులు, ఇరు రాష్ట్రాల సాహిత్యవేత్తలకు, కళాభిమానులకు, కళా పోషకులకు, అందరి ఇంట్లో పెద్దన్నయ్య కేవి రమణాచార్యుల వారి ఈ వేదిక మీద ఉండడం చాలా గొప్ప విషయం. వారికి వచస మనస శిరస ప్రణమిల్లుతూ సభకు నమస్కారం. చాలా గొప్ప విషయం.
ఉద్దండం చేతిలో దండం ఉంది, ఉద్దండులు వారు చంద్రుడు శేఖరుడు, చంద్రశేఖర్ గారి సారథ్యంలో తల మీద వెన్నెల పెట్టుకున్నాడు. వెన్నెల ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు మౌనానికి, అక్షర శ్రీకి, ఆ సరస్వతి మాత కృపా కటాక్ష వీక్షణాలకు అమితంగా పాత్రుడైన మా మౌనానికి ఇవాళ జాతీయ పురస్కారం లభించడం ఇది తెలుగు టెలివిజన్ రచయితల సంఘానికి గొప్ప గౌరవం, అసమానమైన గౌరవం. సినీ రచయితల సంఘానికి నేను ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను, పరచూరి గారు అధ్యక్షుడు. కాబట్టి ఆ రచయితల సంఘానికి కూడా అపూర్వమైన గౌరవం ఇది. అంటే రెండు సంఘాలకి నేను ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉన్నాను. వేదిక మీద మామూలు వాడు లేరు. రెండు రాష్ట్రాల్లో సాహిత్యం కళ రెండిటికి రెండు కళ్ళులాగా ఉన్నటువంటి మాన్యులు రమణాచార్యుల వారు ఉత్సాహం ఊపిరిగా, ఆత్మవిశ్వాసం ఆలంబనగా, ప్రతిభ ప్రగతికి సోపానాలుగా చేసుకొని అనుక్షణం ఏదో కొత్తదనం కోసం తప్పించే మామిడి హరికృష్ణ గారు ఈ వేదిక మీద ఉండడం గొప్ప విషయం. ఇవాళ వాళ్ళిద్దరి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం కళారంగంలో, సాహిత్య రంగంలో ఎంత పురోగమిస్తుందో మీ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు, మారుమూల, ఎవరికి తెలియని వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ ఏరి కూరి ఇవాళ తెలంగాణ జానపదాలు కావచ్చు, హరికథలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, నాటకం, శిల్పం, చిత్రలేఖనం, మిమిక్రీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ పరిణమిల్లుతున్నాయంటే కేవలం ఈ గొప్ప మనసున్న మహారాజుల వల్ల. చప్పట్లు గట్టిగా కొట్టవచ్చు ప్లీజ్. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు, భోజరాజు అలాంటి వాళ్ళ పేర్లు ఇప్పటికీ వందల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనం స్మరిస్తున్నామంటే ఇన్ని సంవత్సరాలు కొన్ని వందల వేల రాజులు వచ్చారు, పరిపాలించారు, వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా ఇప్పటికీ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళని స్మరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నప్పుడు రమణాచార్యుల వారు ఎంత గొప్ప విజయాలు సంపాదించి పెట్టారు, ఎంత సర్వీస్ చేశారు ప్రతి వారికి చెప్పచ్చు. వేద పాఠశాలలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు. ఇవాళ సురభి కాలనీ బిహెచ్ఎల్లో ఉందంటే రమణాచార్యుల వారు కారణం. ఇవాళ నాటకరంగ కళాకారులకి నంది నాటకాలు జరుగుతున్నాయంటే, సినిమా నందులు జరుగుతున్నాయంటే రమణాచార్యుల వారు కారణం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జానపద చలనచిత్ర టీవీ రంగ కళాకారులు ఎవరున్నా ముందు పెడుతున్నారంటే వాళ్ళని ప్రోత్సహించే తత్వం ఒకటే కాదు. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు, అదృష్టం కొద్దీ ఆఫీసర్లు. అలాంటి ఆఫీసర్లు లభించడం మా అదృష్టం. ఇప్పుడు పైన సినిమా ప్రివ్యూస్ జరుగుతున్నాయి, అవి ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ 3 years నుంచి ఇట్ ఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఏ రాష్ట్రంలో, భారతదేశంలో లేని విధంగా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ ఇక మా కథానాయకుడు మా మౌనం గురించి చెప్పాలంటే, రాఘవేంద్రరావు గారు పాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీ అందరికీ తెలుసు. అంటే వేరే రకంగా ఊహించకండి, పళ్ళు కాయలు, కానీ పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది సాహిత్యపరంగా మీ అందరికీ తెలుసు. నేను షిరిడి సాయిబాబా సినిమా నేను రచయితగా ఆయనతో ఒక 2 years ప్రయాణం చేశాను. సృష్టి సీరియల్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించినప్పుడు ఎస్వీబీసీలో వచ్చింది. ఆ సీరియల్ రావడానికి కారణం రమణాచార్యులు వారు. అప్పుడు కూడా ఒక 2.5 years వారితో ప్రయాణం చేశాను. ఎన్నో పాటలు రాసినప్పుడు సాహిత్యానికి అత్యంత గొప్ప విలువనిచ్చే దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు. అలాంటి రాఘవేంద్రరావు గారు పాటలు ఇప్పటికీ కూడా మనం ఎప్పుడైనా వింటే, అన్నమయ్య కావచ్చు, రామదాస్ కావచ్చు, మంజునాథ్ కావచ్చు, ఇలాంటివి వింటుంటే మనసులో తెల్లారంగానే చాలా రిలాక్స్ అయిపోతారు. అలాగే షిరిడి సాయిబాబా,
అనేకమైన సాంగ్స్. ఆ దర్శకుడి దగ్గర 480 పాటలు రాయడం మామూలు విషయం నా చెప్పండి. అది కూడా ఒకే సీరియల్. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఫ్రమ్ బోత్ ఇండస్ట్రీస్, 2 రంగాల నుంచి, అటు చలనచిత్ర పరిశ్రమ, ఇటు టెలివిజన్ రంగం, ఈ 2 రంగాలు పుట్టినప్పటి నుంచి, ఆవిర్భవించినప్పటి నుంచి, నాటక రంగం కూడా ఆవిర్భవించినప్పటి నుంచి ఒకే ప్రాజెక్ట్కి 500 పాటలు రాసిన ఏకైక రచయిత ఈ వేదిక మీద ఉంటారు. ఒక పాట రాయాలంటేనే నవమాసాలు మోస్తే ఒక పాట బయటికి వస్తున్నట్టుగా ఒక కవి నుంచి ఒక పాట బయటికి రావాలంటే పురిటి నొప్పులు పడతారు రచయిత, గేయ రచయితలు. అలాంటిది 500 పాటలు రాయాలి, 500 రకాలుగా రాయాలి, అకార్డింగ్ టు స్టోరీ లైన్, అకార్డింగ్ టు సినేరియో ప్రకారం రాయాలి, అక్కడ స్క్రీన్ ప్లే ప్రకారం రాయాలి. రాయడం ఒకటే కాదు, మెప్పించాలి నిర్మాతని, దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చోవాలి, సిట్టింగ్ చేయాలి. ఇలాంటివన్నీ చేసి ఆ సాధించిన ఘనత మా మౌనశ్రీ మాలిక్. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది ఒక సాహిత్య రంగానికి, తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయిగా, ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరు సాధించలేదు ఇంత గొప్ప ఘనత. పాట ఎట్లా పడితే అట్లా రాస్తే రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు ఒప్పుకుంటారా? సాయి మ్యూజిక్ డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తాడా? సింగర్స్ పాడతారా? 500 పాటలలో ఎంతమంది గాయకులు, గాయనిమణులు బయటకు వచ్చి ఉంటారు? ఎన్ని షార్ట్స్ ఒక డైరెక్టర్ ప్లాన్ చేసి ఉంటాడు? మా కెమెరామెన్స్కి ఎన్ని షార్ట్స్ పడి ఉంటాయి? మా ఎడిటర్స్ ఎంత వర్క్ చేసి ఉంటారు ఆ సాంగ్ మీద? ఇవన్నీ ఊహిస్తే ఇవన్నీ గొప్ప కళాఖండం. ఇలాంటి గొప్ప మా తమ్ముడికి, సోదరుడికి ఇవాళ జాతీయ పురస్కారం లభించడం మా అందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఉద్దండం చంద్రశేఖర్ గారికి నేను ఫ్రమ్ బోత్ సైడ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పెద్ద ఆయన షేక్ రసూల్ గారు అసలు ఎంత చక్కని తెలుగు మాట్లాడారు, ఎంత చక్కని తెలుగు. 74 ఇయర్స్ అని కాదు వయసు తరం, ఆయన ఎంత గొప్పగా మాట్లాడారు. అలాంటి వాళ్ళ దీవెనలు మా తమ్ముడికి లభించడం గొప్ప విషయంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికి కాలాతీతం అయిపోయింది. నేను రావడం ఆలస్యమైనందుకు అందరూ మన్నించవలసిందిగా కోరుతూ ఒకటే మాట చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. చెప్పడంలో నాకెప్పుడు ఏమనిపించదు, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, तब तक एक नाम नहीं दो, एक सूर्य और एक चांद. केवी रमण गारू, మామిడి హరికృష్ణ గారు సాహిత్యంలో, కళారంగాల్లో చిరంజీవులై వర్ధిల్లుతారు. బికాస్ కొన్ని వందల వేల మంది కళాకారుల హృదయాల్లో వేద పాఠశాలలు కావచ్చు, ధార్మికవేత్తలు కావచ్చు, సంగీత, నృత్య, చిత్రలేఖన, శిల్ప కళాకారులు ఇవాళ 2 పూటల భోజనం చేస్తున్నారంటే దాని మీద దానికి ఒక లిఖా రహా హై ఓ నామ్. దివాన్లో అంటాడు, అంతా మేరే పాస్ घर है, बंगला है, कार है, बैंक बैलेंस है, क्या है तेरे पास? शशि कपूर स्लोगन, मेरे पास माँ है. ఇవాళ అన్ని సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎంత భరోసా అంటే ఒక చిన్న హైదరాబాద్ లాంటి ప్లేస్లో చిన్న ప్లేస్ దొరకాలంటే, ఒక ఆడిటోరియం తీసుకోవాలంటే ఓ మినిమం ఒక 25-30 వేలు ఖర్చు అవుతాయి. అలాంటిది ఇంత పెద్ద ఆడిటోరియం, లైటింగ్, బ్యూటిఫుల్ మైక్స్, వేదిక ఎంత క్లీన్గా ఉంటుంది. ఎప్పటికీ మా సీను మైక్ ఆపరేట్ చేస్తుంటాడు ఇక్కడ. 24 hours ఈ విల్ సర్వ్ హియర్. మామిడి హరికృష్ణ గారు నిరంతరం పనిచేస్తూ శశి కపూర్ మేరే పాస్ మా హై, హమారా పాస్ మామిడి హరికృష్ణ గారు హై, హమారా పాస్ కేవీ రమణాచార్య జీ హై. yes. కాబట్టి
సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయ. అది కవులు రచించిన కథ కాదు. అవును, కొన్ని సందర్భాలంతే. కొంతమంది జీవితాల్లో పాలసంద్రాన్ని చిలకంగా జీవితం అంటే కళ కాదు. జీవితం అంటే కళ కాదు, అది కవులు రచించిన కథ కాదు. అవును, కొన్ని సందర్భాలంతే. కొంతమంది జీవితాల్లో పాలసంద్రాన్ని చిలకంగా అమృతం జనించినట్లు ఎన్నెన్నో కష్టాలు కన్నీళ్ల దశ దాటిన తర్వాతే ప్రయాణం సాఫీగా సాగి జీవితమే ప్రత్యక్ష ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఎందుకు? బ్లాక్ అండ్ వైట్ సినిమాను తలపించే మౌనశ్రీ మల్లిక్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఓ యువకుడు 5 రోజుల పాటు ఆకలి పేగులను నిద్రపుచ్చుతూ ఆదమరచి నిద్రపోయాడు. బిక్కుమంటూ బతుకును వెతుక్కున్నాడు. అక్కడ కట్ చేస్తే ఆ యువకుడు ఓ మానవతావాది సాయంతో ఓ పత్రికా కార్యాలయంలో ఆఫీస్ బాయ్గా చేరాడు. ఆ తర్వాత తన ప్రతిభతో నిరంతర శ్రమతో ఆ పత్రికకే సంపాదకుడైపోయారు. అక్కడ రెండోసారి కట్ చేస్తే మౌనశ్రీ మల్లిక్ చేతిలోని కళానికి ఇప్పుడు 2 వైపులా పదును. ఒకటి కవిత, రెండోది పాట. ఒకప్పుడు రోజుకు 1 పూట మాత్రమే పచ్చటి మెతుకులు ప్రత్యక్షమైన ఆయన చేతిలో ఇప్పుడు అన్నం తినడానికి కూడా టైం దొరకనంత బిజీ షెడ్యూల్. 1 కాదు 2 కాదు, ఏకకాలంలో 20 సినిమాలకు పాటలు రాసే అవకాశం, అదృష్టం మౌనశ్రీకి దక్కింది. ఆయన మాట విధేయతకు పెద్దపీట, ఆయన పాట వెన్నెల ఊట, ఆయన కవిత యువతకు భవిత. మౌనంగానే ఎదుగుతూ, ఎదిగే కొద్దీ ఒదుగుతూ, ఒదిగే కొద్దీ ఒంటి చేత్తోనే ఎన్నో విజయాలను ఒడిసి పడుతున్న పాటల ఘనాపాటి మౌనశ్రీ మల్లిక్. మౌనశ్రీ మల్లిక్ ఆయన అంటాడు ముందు మాటలో, కవిత్వం కీర్తి కాదు ఆర్తి, రక్తత్వ గృహ అంటే జ్ఞాపకం అన్నది. మాకు తెలంగాణ అభిప్రాయంలో గృహ లేదు, వాడి వదకపోయింది, సోయి కొన్ని పక్కలు ఉన్నాయి. ఇందులో రాలిపోయే కుటుంబం మళ్ళీ వికసించాలని కోరుకోవడం, రాలిపోయే కుటుంబం అన్నారు. శిరఛేదనానికి ముందు ప్రేమలేఖ రాయాలని పరిగణించడం, ఇవన్నిటిలో ఈ కవితల్లో తాపస మందారం, తాపసుడు అంటే తపస్వి, రోజు వృక్షం కింద నదికి వెలిగిన తదాగతుడు కాంతి పుంజాలను అహంకారము కళ్ళు చూడలేకపోతున్నాయి అని జెరూసలేంలో శృతించిన శిలువ వీణానాదంలోని దయార్థులైన వాదాన్ని శ్రద్ధగా ఎవరు దూస్తుగులని చెప్పారు. మక్కాలో వికసించిన ప్రవక్త పవిత్ర గాత్ర నినాదాలను ఆర్తిగా గుర్తుంచుకోవడం ఎవరు? మహమ్మద్. మేఘాలు నమ్మక ద్రోహులు, ఆశ్చర్యకరంగా వ్యక్తులుగా. మేఘాలు వర్షాన్ని ఇస్తాయి కదా, నమ్మక ద్రోహంగా చేస్తాయి. రంగులు మార్చే కుసరదు అంటే మేఘాలు తమ ఇష్టం వచ్చినప్పుడేమో వర్షం కురుస్తాయి, లేకపోతే పిడుగులు తగ్గుతాయి. మౌనశ్రీ మల్లిక్ కవితల్లో ఉదాహరణమైన కవితలు ఎన్నో ఉన్నాయి. మౌనశ్రీ మల్లిక్ 3వ పుస్తకం పుస్తకాలకు సాంగ్స్ విషయానికి వస్తే 40 ఏళ్ళ డైరెక్షన్లో మ్యాక్సిమం 600 పాటలు చేసి ఉంటాను. కానీ ఒకే ఒక సీరియల్లో కోయిలమ్మలో 800 ఎపిసోడ్లో 300 పాటలు జరపాలని చరిత్ర. నా దేవుని అడుగుతుంటే ఇట్లాగయ్యా ఎలా చూస్తున్నారు, పాటలు టైటిల్ సాంగ్ తప్ప ఉండదు,
అలాంటిది 300 ఫుల్ సాంగ్స్ చేసిన మధుకర్కి మా టీంకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇట్ ఈస్ హిస్టరీ ఇన్ శ్రీ మల్లిక్ కవిత్వం పల్లెల మట్టిలోంచి వచ్చింది. ఏడు పట్టణంలో మట్టి ఉండదా, పల్లెల్లోనే ఉంటుందా అంటే అక్కడి మట్టి స్వభావం వేరు, ఇక్కడ మట్టి స్వభావం వేరు. పల్లెల్లో పల్లె జీవితాన్ని అనుభవించిన వాళ్ళకు జీవితంలో తరగనన్ని అనుభవ నిధులు ఉంటాయి. దాన్ని కవిత్వం చేయడమే ఆ కవి యొక్క శక్తికి, నిజాయితీకి, చిత్తశుద్ధికి, నిరంతర సాధనకు మీద ఆధారపడుతుంది. సో మల్లిక్ ఒక పరిణత మనస్కథ వైపు పయనిస్తున్న అనడానికి ఇందులో చాలా కవితలు నిదర్శనంగా ఉన్నాయి. మనం ఒక మాట అంటే అది నలుగురు మనసుల్లో పోవాలి. అది పూర్వప్పుడు ఇతను ఉపలాట కవిత్వం, ఉద్వేగపూరిత కవిత్వం, ఇతను రెండో రకానికి చెందిన ఉద్వేగపూరితమైన కవి. ఏ కవిత్వమైనా లోపల ఎక్కసమైపోయి ఇక చెప్పకపోతే లాభం లేదు, రాయకపోతే లాభం లేదన్నప్పుడు రాసే కవిత్వమే మంచి కవిత్వం అవుతుంది. కాలక్షేపం కోసం, సరదా కోసం రాసే కవిత్వం అదే స్థాయిలో మిగిలిపోతుంది. దానికి కూడా ఉపయోగం ఉండొచ్చు, కానీ దాని ఉపయోగం దాని ఒక స్థాయి, ఒక సందర్భం వరకు ఆగిపోతుంది. ఆయన వేసేవన్నీ అలతి అలతి పదాలే అయితేనే ఆకాశమంతటి అర్థాలు. ఆయన జీవితం నిండా సముద్రమంతటి గాయాలే, కానీ తన బుల్లితెర వెండితెర కెరీర్ నిండా సమున్నత కీర్తి కిరీటాలే. అందుకే ఎందరో దిగ్దర్శకులు, గేయ రచయితలు, సంగీత దర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన నిరాశకు నీళ్లు తాగించి, నిస్సత్తువకు జవసత్వాలు అందించి, అక్షరాల్లో ఆక్సిజన్ ని కలిపి, మరణ శయ్యపై సైతం జనన గీతాన్ని ఆలపించి, వేడి నిద్దురును మరిగించి, కొత్త వేకువను ఆహ్వానించి, సరికొత్త చైతన్యం రగిలించడంలో మన మౌనశ్రీని సాటి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ మండలం వర్ధన్నపేటలో 1974 మార్చి 4న పుణ్య దంపతులు ఆరెల్లి వెంకటమ్మ, బక్కయ్య దంపతులకు జన్మించిన మౌనశ్రీ మల్లిక్ హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో పీజీ చేశారు. ఆయన నిజంగానే ఉత్తమ సినీ గేయ సవ్యసాచి. ఓ చేత్తో టీవీ సీరియల్స్ కు, మరో చేత్తో సినిమాలకు ఏకకాలంలో పాటలు రాయగల సత్తా ఉన్న రచయిత. మా తమ్ముడు, నేను చాలా నా తర్వాత వచ్చిన రచయితలలో నేను గర్వంగా చెప్పుకునే రైటర్ తమ్ముడు మౌనశ్రీ మల్లిక్ రాసిన గీతాన్ని, ఒక భగ్న ప్రేమికుని గీతాన్ని ఉద్విగ్నమైనటువంటి శైలిలో రాసినటువంటి తమ్ముడు మౌనశ్రీ మల్లిక్. ఒక ఫీల్ ఆఫ్ హార్ట్ రోలింగ్ కనిపించింది. అంటే బాధపడుతున్న గుండె గర్జన అంటారే, రోలింగ్ ఆఫ్ హార్ట్. బిలావల్పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో మాస్టర్ మల్లిక్ తమ్ముడు ఒక మంచి పాట రాశారు, చక్కటి తెలుగు పాట. ఎందుకంటే తెలుగు పాట దాని ఎందుకు అంత గుర్తు చెప్పాల్సి వస్తుందంటే, ఒక్క పదం కూడా పరభాష పదం లేకుండా, అన్య భాష పదం లేకుండా అన్ని పదాలు చక్కగా తెలుగులో చక్కగా సులభంగా అర్థమయ్యే రీతిలో శబ్ద అర్థ సౌందర్యం కలిగిన పాట. ఇది చాలా తర్వాత మంచి పాట విన్నాను, ఒక అనుభూతి నాకు కలిగింది. చెలి వరములు కురిసిన వెదలో, కల వరములు కలిగిన మదిలో, అలలేసిన వరముల నదిలో అడుగులు కదిలి అనే పదాలకు ఈ పాట ప్రారంభమవుతుంది. అందులో చరణాలు చక్కటి అభివ్యక్తులు ఉన్నాయి. ఏంటంటే పరుగులు ఇక ఎందాకంటూ రహదారి అడిగిస్తున్న మాట మంచి అభివ్యక్తి. ఎందుకంటే రహదారి అడగడం పడుతుంటే కూడా అప్పుడు ఈ కథ ఎక్కడుంటాడు, ఇప్పుడే కదా నాకు అమ్మాయి తోడైంది, ఇంకా మా ప్రయాణం, ఇంకా మా ప్రయాణం ఎంతవరకు ఉంటుందో మాకేం తెలుసు, అప్పుడే అడిగితే అలాగే చెప్పడం ఒక కవి యొక్క విచిత్రమైన ఆలోచన ధోరణి దర్శనం. తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ కూడా నిరంతరం ఆ దిశగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. గీత రచయిత వందలాది వేలాది పాటలు రాసినటువంటి మౌనశ్రీ మల్లిక్ దీనికి గీత రచయితగా సాహిత్యాన్ని అందించారు. దీనికి రాజ్ కుమార్ అలాగే వరుణ్ దానికి గాత్రాన్ని అందించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నిర్మించిన కోయిలమ్మ సీరియల్లో
ఏకంగా 500 పాటలు రాసి ప్రపంచ రికార్డు సృష్టించారు ఆయన. ఆర్టిస్టుగా అన్నింటికన్నా మించి సినీ గేయ రచయితగా మౌనశ్రీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం నటుడిగాను రాణిస్తూ ఆయన అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కవిగా ఆయన దిగంబర, గరళం, తప్త స్పృహ, మండల స్నానం అనే కవితా సంపుటాలను వెలువరించారు. చేతిలో చేయేసి చిత్రంలో 3 పాటలు రాసి సినిమా కవిగా మారాడు మౌనశ్రీ మల్లిక్. ఇంతవరకు ఆయన మొత్తం 1100 పాటలు రాశారు. 70 సినిమాల్లో 200కు పైగా పాటలు రాయడం ఆయన సృజనాత్మక గేయ ప్రతిభకు తార్కాణం. మాటల్లో మౌనం, మనసులో మౌనం, వ్యక్తిగా మౌనం, వ్యక్తిత్వంలోనూ మౌనం. కానీ పదాల్లో ప్రభంజనం, విద్వత్తులో విస్ఫోటనం అని సాహిత్యం అనే గీకారణ్యంలో విరబూసిన అక్షరాల అల్లిక, భావాల మల్లిక మా మౌనశ్రీ మల్లిక్. వర్ధన్నపేటలో వర్ధిల్లిన ఈ ఆణిముత్యం దిగంబర కవితా సంపుటితో సారస్వత అంబరంలోకి ప్రవేశించింది. గళాన్ని తప్ప స్పృహతో స్వీకరించి సమున్నత శిఖరం చేరుకుంది. మౌనశ్రీ గారు, గుడ్ మార్నింగ్. కోయిలమ్మ సీరియల్లో చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అందించారు. ఒకటా రెండా 100 సాంగ్స్, మంచి డెప్త్ ఉన్న లిరిక్స్, ఏది పడితే అది రాసేసి ఫిలప్ చేసే టైప్లో కాకుండా మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్, బాగా గుర్తుండిపోయే లిరిక్స్. పాత పాటల్లో ఉండే మాధుర్యం మీ సాంగ్స్లో మళ్ళీ కనిపిస్తుంది. వెరీ గుడ్ మల్లిక్ గారు, కీప్ ఇట్ అప్, ఇట్స్ రియల్లీ వెరీ నైస్. ఒక విధంగా మనం ఇంత దూరం ఇంత సక్సెస్ఫుల్గా ట్రావెల్ అవ్వడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. జంక్షన్లో జయమాలిని, చెంపు చిన్న సత్యం, ఐపీసీ సెక్షన్ భార్యాబంధు, బిలాపూర్ పోలీస్ స్టేషన్, ఖైదీడ, అన్నపూర్ణమ్మ గారి మనవడు, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, ఒక అమ్మాయితో, దేవినేని, బెంగళూరు 69, కర్మణ్యే మాధికారస్తే, శరపంజరం, తెలంగాణ దేవుడు, జాతీయ రహదారి మొదలైన చిత్రాల్లో ఆయన రాసిన పాటలు ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్షక దేవుళ్లచే క్లాప్స్ పుట్టిస్తుండడం విశేషం. మాట పాట కలిస్తే మౌనశ్రీ, పాటకు ప్రాణాన్ని జోడిస్తే మౌనశ్రీ, ప్రాణాన్ని కవిత్వంగా చిత్రిస్తే మౌనశ్రీ, కవిత్వాన్ని జీవితానికి అన్వయిస్తే మౌనశ్రీ. ఇక్కడ మౌనం అంటే నిశ్శబ్దం కాదు. ఇప్పుడు మౌనశ్రీ అంటే నిప్పులు చిమ్ముకుంటూ వేగంగా నింగికి ఎగసే పాటల ర్యాకెట్, నిప్పులు చిమ్ముకుంటూ వేగంగా నింగికి ఎగసే పాటల ర్యాకెట్, అలు పెరగని అంత్య ప్రాసల పాటల బుల్లెట్. ఎదలో రాగాలు సుధలే చిందేని, ఇలలో అందంగా కదలే రాసేని, అడుగు అడుగు తోడుగా సాగేను కాలాలుగా, చిలిపి చిలిపి వేడుక చిత్రాలు చేసేనుగా, చిరు కిరణమిలా చేరేనేల ఆకాశమా గగనేల, అది చూసింది ఓ చారుశీల. 4 పదుల వయసులోనే 40కి పైగా ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఆత్మీయ పాటల వనమాలి, వర్ధన్నపేట మట్టిదారుల్లోంచి దినదిన ప్రవర్ధమానమై పల్లవించిన ఉద్దీపన మౌళి శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి 2020వ సంవత్సరానికి గాను టీవీ, సినిమా, సాహిత్య రంగాల్లో ఆయన అందిస్తున్న అద్వితీయమైన సేవలకు గాను మనసైన కానుకగా వెన్నెల సాహిత్య అకాడమీ సగర్వంగా సమర్పిస్తోంది, సవినయంగా ప్రదానం చేస్తోంది ఉత్తమ సినీ గేయ సవ్యసాచి 2020 నేషనల్ అవార్డ్. శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. అద్భుతమైనటువంటి కార్యక్రమం. వేదికకు ఒక ఔచిత్యం ఉంటుంది.
అదేంటంటే అవార్డు తీసుకున్న వారు కేవలం వాళ్ళ పాత్ర ఏంటంటే కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే ఉంటుంది. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం వెన్నెల సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఒక రసరమ్యమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రవాహశీలంగా సజీవంగా నడిపిస్తున్నారు. డాక్టర్ ఉద్దండ చంద్రశేఖర్ గారు వారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సౌజన్యమూర్తి ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి. వారిక్కడ కేవలం మానవ రూపంలో ఉన్నటువంటి ఒక తపస్వి. ఆయన మనకు ఒక మనిషిగా కనిపిస్తారు. ఆయన అంతరంగంలోకి మనం ప్రవేశించగలిగితే ఒక అద్భుతమైనటువంటి అమృతమూర్తి ఆయన మనకు కనిపిస్తారు. ఆయన ఒక గొప్ప యతి. అంటే నేను అది ఎట్లా గమనించానంటే, నాకు పెళ్ళైన 2-3 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఎవరు లేరు, నాకు ఒక గొప్ప వ్యక్తి ఆశీస్సులు కావాలని నేను అనుకొని భయపడుతూ రమణాచారి గారికి ఒక మెసేజ్ పెట్టాను. సార్, ఈరోజు మా పెళ్లి రోజు, నాకు తల్లిదండ్రులు లేరు, నన్ను ఆశీర్వదిస్తారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కాల్ వచ్చింది. నాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫోన్ వచ్చింది. నానా, నీకు ప్రపంచం ఉంది, ప్రపంచమే నీ తల్లిదండ్రులు, నీవు కలకాలం చల్లగా ఉండాలని అద్భుతంగా దీవించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన స్థాయి ఏంటి, ఆయన చదువు ఏంటి, వారు ఎంత గొప్ప సాహితీ. ఆయన మనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తారు, కానీ ఆయన గొప్ప పరిశోధకుడు, సాహిత్య పరిశోధకుడు, ఎంతో అధ్యయనం చేసినటువంటి మహా 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 మన తెలుగునాట అగ్రేసర మేధావుల్లో అగ్రేసర వరుసలో ఉండాల్సినటువంటి గొప్ప వ్యక్తి. సో ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథిగా రావడం అనేది అద్భుతమైనటువంటి విషయం. అలాగే సుతార అశోక్ తేజ గారు నాకు చాలా అభిమాన రచయిత. వారు కాలేయ మార్పిడి జరగడం వల్ల ఈరోజు వారికి హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉండడం వల్ల వారు రాలేదు. రివ్యూ ఉంది. ఇక మామిడి హరికృష్ణ గారు, మీది మాది వరంపురం అన్నట్టుగా మాది వరంగల్. ఎంత అద్భుతం, ఎంతో అద్భుతం. అదృష్టం కొద్దీ అధికారులు దొరుకుతారనడానికి ఒక నిదర్శనం. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేను తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఒక 2-3 సార్లు మాత్రమే అక్కడికి వచ్చాను. నేను అప్పుడప్పుడే పాటలు ఎక్కువగా రాస్తున్నాను. 2-3 సార్లు వచ్చిన తర్వాత అక్కడ వృద్ధులైనటువంటి, కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎంతోమంది కురు వృద్ధులు అక్కడికి వచ్చి కళాకారులు అందరూ కట్టెలు పట్టుకొని ఇలా కూర్చుంటే లేవలేరు, లేస్తుంటే కూర్చోలేరు. అక్కడికి వచ్చిన తర్వాత సార్ను కలుసుకోవాలని, వారి బాధలు చెప్పుకోవాలని, వారికి పెన్షన్, ఇంకా రకరకాల కళాకారుల ఐడి కార్డ్స్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైతే అచేతనంగా ఉన్నారో, శక్తిహీనులై ఉన్నారో వాళ్ళని ముందుగా పిలిచి మీరు భోంచేశారా అని ఒక ప్రభుత్వ అధికారి అడిగి వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం నేను చూశాను. ఒక అధికారి ఇప్పుడు పని కదా ఏంటంటే ఎప్పుడు కొడతప్పుడు వస్తారు మీరు ఏంటి అది అనే మనిషి, అనే అధికారులు ఉన్నటువంటి ఈ లోకంలో వారు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ పనులు కనుక్కొని వాళ్ళ బస్సులలో, ట్రైన్లలో ప్రయాణం చేసి వచ్చిన బడలికని అర్థం చేసుకొని వారికి అందరికీ భోజనం పెట్టి పని చేసి 5 గంటలకే పేకప్ కదా, సినిమా భాషలో చెప్పాలంటే ఇంటికి వెళ్ళిపోతారు అధికారులు. కానీ 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వారు రవీంద్ర భారతిని అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో నడిచినటువంటి అధికారి ఇక్కడ ఉండడం అనేది గొప్ప వ్యక్తి. అలాంటి వారి సమక్షంలో నేను ఉండడం అని కూడా నాకు చాలా ఆనందం. ఇక సినిమా రంగానికి తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా, అలాగే తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను సినిమా పాటలు రాస్తున్నాను, టెలివిజన్ పాటలు రాస్తున్నాను. ఈ రెండింటికి ప్రాతినిధ్యం వహిస్తూ నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి నాగబాల సురేష్ కుమార్ గారి ఇక్కడికి రావడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. వారే అద్భుతమైనటువంటి ఆ వాక్పటిమ, ఆ వాక్శుద్ధి ఎంతో గొప్పది. అది నాకు, నేను ఎప్పుడు నాగబాల సురేష్ కుమార్ గారు మాట్లాడుతుంటే వారి వాక్శుద్ధిని గమనిస్తూ ఉంటాను. అది నాకు వారిలోని ఇష్టం ఉన్నటువంటి ఆ ప్రేమతత్వం కూడా నాకు చాలా ఇష్టం. అలాగే వెనిగల్ రాంబాబు గారు,
ఆయన సినిమాకు సంబంధించిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఒక సాహిత్య పరిశోధకుడు ఆయన, గొప్ప మేధావి, సంస్కృతాంధ్ర పండితుడు ఆయన. సినిమా రంగానికి ఆయన అందించినటువంటి పాటలు అంటే వేల పాటలు రాయాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణశాస్త్రి గారికి కేవలం 150 పాటలు సినిమాలకు రాశారు తను. కానీ అది కృష్ణశాస్త్రి గారి శకం అని మనం చెప్పవచ్చు. కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు ఒక 150 ఉంటే ఆయన సినీ గేయ రచయితలలో అగ్రేసర గీత రచయితగా మనం చెప్పుకుంటాం. అలాంటి అగ్రేసర గీత రచయిత, అద్భుతమైనటువంటి గీత రచయిత డాక్టర్ వెనిగల రాంబాబు గారు. వెనిగల రాంబాబు గారు 1999లో వచ్చిన ప్రేయసి రావే చిత్రం, నేను పీజీ చదువుతున్నానప్పుడు, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, ఎంతో మందికి మానసిక రోగులకు అది వైద్యం చేసినటువంటి పాట. అది చిన్న చిన్న విషయాలలో విడాకులు తీసుకోవడము, విడిపోవడం లాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఆధునిక కాలం అంకురించి కుటుంబాలు విధ్వంసపరమైనటువంటి సందర్భంలో ఆ పాట వచ్చింది. అది ఒక అద్భుతమైనటువంటి పాట. అలాగే చిరునవ్వులతో బతకాలి, చిరంజీవిగా బతకాలి అనేటువంటి పాటలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బ్రతికి అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అది వారు కూడా అంత గొప్ప వ్యక్తి ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇక నబీ రసూల్ గారు, వారు ఎంతో అద్భుతమైనటువంటి సామాజిక సేవకులు, అంతేకాకుండా కవి రచయిత. వారు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఉద్దండం చంద్రశేఖర్ గురించి నేను చెప్పాలంటే, ఉద్దండం చంద్రశేఖర్ను నేను లోసారి సుధాకర్ గారి సభలో ఒకసారి కలిశాను. చాలా జూమ్ మీటింగ్లలో నేను వారిని కలిశాను. ఈ మధ్యలో జరిగినటువంటి ఒక జూమ్ మీటింగ్లో వారు నా ప్రసంగం విని, నేను ఇన్ని పాటలు రాశానని ఆయనకు తెలియదు. సో మంచి ఫ్రెండ్, చాలా సంవత్సరాలుగా మేము కొనసాగుతున్నాం, అయినప్పటికీ నేను ఇన్ని పాటలు రాశానని తెలియదు. నా ప్రసంగం విన్న తర్వాత ఆయన నన్ను సంప్రదించారు. అయితే ఇంకా కొన్ని రోజులు ఆగితే బాగుంటుంది, ఇప్పుడే కదా నేను ఒక 150-200 పాటలు రాసి ఉంటాను సినిమాలకు, అవి ఇంకా జనబాహుల్యంలోకి వెళ్ళాలి, ఇంకా చాలా రోజుల తర్వాత మనం ఇలాంటి కార్యక్రమాలు రూపొందించుకుందామంటే, ఆ తర్వాత అంటే నువ్వు అభివృద్ధి చెందిన తర్వాత మేము ఇచ్చే అవార్డు కంటే అభివృద్ధి చెందబోతున్న వ్యక్తిని గుర్తించి ఇచ్చే అవార్డు చాలా విలువైందన్నా. తర్వాత మీకు ఇస్తే మీకు ఎన్నో అవార్డులు వస్తాయి, ఎన్నో పురస్కారాలు వస్తాయి, ఇప్పటికే ఎన్నో వచ్చాయి. అది మేము ప్రోత్సహించినటువంటి మా వెన్నెల సంస్థ ప్రోత్సహిస్తే ఎదిగినటువంటి వ్యక్తిగా మేము చెప్పుకునేటువంటి అవకాశం ఉందని ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడు. ఏ మాట అయినా కూడా ప్రేమ సంఖ్యలు లేకుండా బంధిస్తుంది, ఆయుధం లేకుండా శిక్షిస్తుంది. ఇవాళ భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటను నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రేమ సంఖ్యలు లేకుండా బంధిస్తుంది, ఆయుధం లేకుండా శిక్షిస్తుంది. ఇక్కడికి వచ్చి ఎంతోమంది అద్భుతమైనటువంటి కవులు, కళాకారులు వాళ్ళందరూ వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి కవితలు చదివారు. నేను పిలవగానే, వెన్నెల సంస్థ పిలవగానే ఎంతమంది కన్నుల పండుగ వచ్చి నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు, తర్వాత నా స్నేహితులు, సినిమా రంగ ప్రముఖులు, టీవీ రంగ ప్రముఖులు, ఎంతోమంది ఇక్కడ. ప్రతి ఒక్కరితో నాకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉంది ఇక్కడ. ఇకపోతే ఒక 2 నిమిషాల్లో నా నేపథ్యం చెప్తాను. సినిమా పాటలు రాయాలని నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ చేయాలనుకున్నాను. పీజీ హైదరాబాద్లోనే చేద్దాం అనుకుని నేను ఒక 250 రూపాయలు, మా నాన్నగారు డైలీ వేజ్ లేబర్, ఆయన దగ్గర ఒక 250 రూపాయలు పట్టుకొని నేను సినిమా పాటలు రాయాలని వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నుంచి ఎంజీబీఎస్లో దిగిన తర్వాత ఎంజీబీఎస్ నుంచి బయటికి వచ్చి చూస్తే ఇది ఒక పద్మవ్యూహంలాగా అనిపించింది. బస్సులు, ఆటోలు, రకరకాల మంది ఉన్నారు. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎక్కడ పడుకోవాలో తెలియక దాదాపుగా 3-4 రోజులు నేను ఎంజీబీఎస్లో ఉన్నాను. ఆ విషయం నేను ఎవరికి చెప్పలేదు. మరి వీరికి ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఇప్పటివరకు కూడా అది నేను రివీల్ చేయలేదు ఎక్కడ. సో ఏదో సందర్భంలో వారు తెలుసుకొని ఉంటారు. అలా తర్వాత నేను వచ్చిన తర్వాత ఒక మహానుభావుడు, నేను ఒక ఆంధ్రప్రభలో ఒక కవిత రాసిన తర్వాత ఆ కవితను గౌడు తిరుపతి రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తి, వాస్తుశాస్త్ర పండితుడు, ఆయన చదివి నాకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చేరితే ఆ ఉత్తరాన్ని మా అన్న, నా తోడబుట్టిన అన్న, నాకు నీకేవో ఉత్తరాలు వచ్చాయని ఒక కేర్ ఆఫ్ అడ్రస్, పాన్ షాప్ అడ్రస్ పెడితే ఆ అడ్రస్ లేఖ పంపిస్తే ఆ లేఖ పట్టుకొని నేను వెళ్తే తను ఆఫీస్ అసిస్టెంట్గా, నా దగ్గర ఏ ఉద్యోగాలు లేవు, ఆఫీస్ అసిస్టెంట్గా ఉద్యోగం ఉంది, ప్రూఫ్ రీడింగ్ ఉంది, నాకు ఒక ప్రెస్ ఉంది, ప్రూఫ్ రీడింగ్గా నువ్వు జాయిన్ అయితే నీకు కొంత శాలరీ ఇచ్చి భోజనం పెడతానంటే నేను అక్కడ ఉండి
ఆ చేరి ఆ నీడలో మెల్లగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో కంప్లీట్ చేసిన తర్వాత ఆయన నువ్వేం చదువుకున్నావు అంటే నేను నాకు ఉద్యోగం ఇవ్వడేమో అనుకుని 10వ తరగతి అని చెప్పాను. ఆ తర్వాత నేను రోజు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేవాడు అనమాట. అప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను సార్, నేను మీకు అబద్ధం చెప్పానంటే అతను చాలా బాధపడి కొన్ని రోజుల తర్వాత నన్ను వారి సంస్థలకి ఎడిటర్ చేశాడు. ప్రజాహిత పబ్లిషర్స్ అనే సంస్థలకు ఎడిటర్ చేసి 3,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఇచ్చాడు. సో ఇది రియల్లీ చాలా బాగా పెట్టాలి. తర్వాత సినిమా పాట రాయాలంటే అచంచలమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఎంతో జ్ఞానం ఉంటే తప్ప పాట రాయలేమనే విషయం నాకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత బోధపడింది. ఆ బోధపడిన తర్వాత ఆ విషయాన్ని మానుకొని సరిగ్గా 12 సంవత్సరాలు ఒక పుష్కర కాలం పాటు విపరీతమైన పుస్తకాలు చదవడం మొదలుపెట్టినాను. ఎలాగైనా పాట రాయాలని విపరీతమైన పుస్తకాలు చదివి సినిమా పాటల రచయితకు ఆవకాయ పచ్చడి తయారు చేయడం దగ్గర నుంచి అంతరిక్షం వరకు కూడా తెలిసి ఉండాలి. ఎప్పుడు ఏ దర్శకుడు పిలిచి ఏ పాట రాయమంటాడో కూడా మనకే తెలియదు. అలాగే మనకు సంగీతం మీద కూడా ప్రవేశం ఉండాలి, ట్యూన్ పాట రాసే నేర్పు ఉండాలి. ఇవన్నీ నాకు చాలా చెప్పారు. తెలుసుకొని సినీ గీత రచయితలను కలుసుకొని సుధా అశోక్ తేజ గారిని, చంద్రబోస్ గారిని, వెలిగల రాంబాబు గారిని వీళ్ళందరినీ కలుసుకొని పాట రూపకల్పనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాసని పెంపొందించుకున్నా. అప్పుడు నాకేమంటే నారాయణ రెడ్డి గారు సినీ గీత రచయితల శిక్షణ శిబిరం అనేది ఒకటి పెట్టారు. ఆ శిక్షణ శిబిరంలో నేను 10 రోజుల పాటు నేను పాల్గొన్నాను. అప్పుడు పాట రూపకల్పనకు సంబంధించినటువంటి అనేక విషయాలు నాకు బోధపడ్డ తర్వాత నేను మొట్టమొదటిసారి చేతిలో చేసిన చిత్రంలో 3 పాటలు రాసి, ఆ తర్వాత ఇంకా పాటలు రాస్తూ థ్రిల్లింగ్, గుడ్ మార్నింగ్ అట్లా పాటలు రాస్తున్న క్రమంలో నా పాట పాడినందుకు గీతా మాదిరి గారి నంది అవార్డు రావడం వల్ల ఈ పాట ఎవరు రాశారు అనేటువంటి విషయం సినిమా పరిశ్రమలో ఉన్న కొంతమంది తెలుసుకొని నాకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ అవకాశం ఇచ్చేటువంటి క్రమంలో ఎంతోమంది నాకు చేతునందించారు, నాకు డబ్బులు ఇచ్చారు, నన్ను సమున్నతంగా ఆదరించారు, స్నేహితుడిగా ఆదరించారు. చేతిలో చేసి దగ్గర నుంచి శరపంజరం అనేటువంటి సినిమా వరకు కూడా నన్ను ఎంతో ప్రేమగా 75 సినిమాలకు 200 పాటలు రాయించినటువంటి మిత్రులందరికీ కూడా నేను పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శరపంజరం డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. అలా నేను ఇప్పుడు చివరిగా రాసినటువంటి సినిమా అదే, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇక ఇదంతా ఒక ఎత్తైతే మన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి అద్భుతమైనటువంటి పరిచయం. ఆ పరిచయం వల్ల వారు ఎక్కువగా వేగంగా పాటలు రాసేటువంటి గీత రచయిత మాకు కావాలని వెతుకుతున్నప్పుడు నేను వెళ్ళి వారిని కలిశాను. కలిసిన తర్వాత ఒక 2-3 పాటలు రాసిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, ఇంకెవరిని పిలవద్దు, మొత్తం పాటలు మల్లిక్తోనే రాయించండి అన్నారు. 3 పాటలు చూసిన తర్వాత అప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాలుగా నేను కోయిలమ్మ అనే సీరియల్లో 500 పైచిలుకు పాటలు రాసి ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం అవుతున్న కృష్ణ తులసిలో 200 పైచిలుకు పాటలు రాశాను. మొత్తం కలిపి నేను 1100 పాటలు రాశాను. ఈ 1100 పాటలు రాయించినటువంటి పెద్దలందరికీ నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. అలాగే అవార్డులు రావడం అనేది ప్రోత్సాహకంగా, బాధ్యతగా నేను భావిస్తున్నాను. నాకు నారాయణ రెడ్డి గారు అంటే ఎంతో ఇష్టం. నాకు నా భాషలో వాక్శుద్ధి లేదని ఒక గొప్ప, నేను డబ్బింగ్ చెప్పాలని కూడా చాలాసార్లు ప్రయత్నం చేసినప్పుడు ఒక సినిమాకు హీరోకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు గుండు హనుమంతరావు గారు వారు లేరు. వారు నేను చెప్తున్నప్పుడు చాలాసేపు గమనించి వారు ఏమన్నారంటే, నీకు కొంచెం తెలంగాణ ధ్వనిస్తుంది కాబట్టి నీది పనికిరాదు అని దర్శకుడు చెప్పాడు, ఇతనితో చెప్పించద్దు అన్నాడు. సో అది అవకాశాన్ని కోల్పోయిన. ఆ తర్వాత నా లోపల ఉన్న భాషా పటిమను, వాక్శుద్ధిని పెంపొందించుకోవడానికి నిరంతరం నా 5 గంటలు కాగానే, నా డ్యూటీ అయిపోగానే త్యాగరాయ గాన సభ కానీ రవీంద్ర భారతి కానీ వచ్చి నారాయణ రెడ్డి గారి సంభాషణ, నారాయణ రెడ్డి గారి స్పీచెస్ వింటూ, రమణాచారి గారి స్పీచెస్ వింటూ, పెద్ద పెద్దల పండితుల స్పీచెస్ వింటూ ఆ డిక్షన్ ఎట్లా ఉంటుంది, ఒక పదాన్ని ఎలా పలకాలి, బాధ అంటే సాకు పొక్కిలి ఉంటుందా, వాకు పొక్కిలి ఉంటుందా, ఇలా ఎక్కడ ఏ పదాన్ని ఎలా పలుకుతున్నారు, ఆ పదాల్లోని భావాన్ని ఎలా అభివ్యక్తం చేస్తున్నారు అనేటువంటి ఆ నిరంతరమైన ఒక 10-12 సంవత్సరాల
విని 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 అప్పుడు నాకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాభారతంలో ఒక పద్యం ఉంది. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగున్ కాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. సారవంతమైన ధర్మము, స్వచ్ఛమైన సత్యము ఏ కారణం వల్లైనా అవతలి ఒడ్డును చేరుకోలేక నడిసంద్రంలో పడి నశించిపోతున్న స్థితిని చూసి సమర్థులైనటువంటి వారెవ్వరూ కూడా చేతులు ముడుచుకొని కూర్చోరాదు, నిర్లక్ష్యం వహించరాదు. అలా నిర్లక్ష్యం వహిస్తే ఆ నిర్లక్ష్యమే వారికి కీడు కలిగిస్తుంది. కానీ సమర్థులైన వాళ్ళు పట్టించుకోకపోయినా సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి రక్షించేందుకు ఆ భగవంతుడు ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాడనేది ఈ పద్య భావం. మరి ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు కూడా మాలాంటి వాళ్ళను సాహిత్యం కోసం తప్పించే వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు, సమర్థత ఉన్నవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా కానీ లోటు ఉంటే ఈ లోటు పాటలను ఇట్లా కాదు ఇలా చేసుకోండి అని చెప్పి మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మౌనశ్రీ మల్లికన్న గురించి ఒక్క మాట చెప్పి నేను మిగతా కార్యక్రమంలోకి వెళ్తాను. మౌనశ్రీ అనగానే చాలా మంది ఆయన మౌనంగా ఉంటారు, ఏమీ మాట్లాడరేమో, ఏమీ రాయరేమో అని తెలియని వాళ్ళు అనుకోవచ్చు. కానీ దగ్గరగా చూసినటువంటి మాలాంటి వాళ్ళు, నిత్యం ఆయనను ఆశీర్వదిస్తున్నటువంటి పెద్దలు ఏమంటున్నారంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆయన కవిత్వాన్ని, పాటను రెండు కళ్ళుగా కలిగి ముందుకు తీసుకుపోతున్నారు. ఇది ఈ ప్రాంతానికి దక్కినటువంటి గొప్ప గౌరవం అని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో వర్ధమాన కవులకు మల్లికన్న గొప్ప స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే నేను త్రికరణ శుద్ధిగా వెన్నెల సాహిత్య అకాడమీ తరఫున ఆయన చేస్తున్న కృషిని నేను దాదాపు 12 సంవత్సరాలుగా చూస్తున్నా దగ్గరగా. అందుకే తప్పకుండా మా వెన్నెల సాహిత్య అకాడమీ తరఫున తప్పకుండా ఆయనకు సినిమా, టీవీ రంగాల్లో చేస్తున్న కృషికి ఈయన అర్హుడు అని చెప్పి మా కమిటీ గుర్తించి ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మౌనశ్రీ మల్లికన్న గారికి ఈ ఉత్తమ సినీ గేయ సవ్యసాచి జాతీయ పురస్కారాన్ని 2020 సంవత్సరానికి అందిస్తున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరి ఆశీస్సులతో, వేదిక ముందున్న మీ అందరి అభినందనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఆయన కవిత్వంలో ఉన్నటువంటి అభ్యుదయం కానీ, ఆయన సినిమా పాటల్లో ఉన్నటువంటి ఆ భిన్నమైన ఒక ప్రాపంచిక దృక్పథం కానీ మనం అర్థం చేసుకుంటే తప్పకుండా ఆయన పాటలు తరతరాల భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మరి ఇంకా మాట్లాడేటటువంటి వక్తలు, పెద్దలు వాళ్ళ ఉపన్యాసం వినడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. కాబట్టి నేను వయసులోనూ అనుభవంలోనూ చాలా చిన్నవాడిని. మహామహులైనటువంటి వారి సరసన కూర్చోవడానికి నాకు కొంత భయం వేసింది ఇంతవరకు కూడా. వారి ఆశీస్సులు ఉన్నాయనే ఉద్దేశంతోనే, కారణంతోనే నేను ఈ వేదికపైకి వచ్చాను. కాబట్టి పెద్దలందరూ కూడా మరోసారి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ మీ అందరికీ కూడా. తర్వాత కార్యక్రమంలో భాగంగా ముందుగా అనంతపురం నుంచి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త, అనంతపురం జిల్లా రచయితల సంఘం గౌరవ సలహా మండలి సభ్యులు, అన్నిటికన్నా మించి కమ్మని కంఠం నాకు లేదు అనే కవితా సంపుటాన్ని వెలువరించినటువంటి సీనియర్ కవి, ద్విభాషా కవి నబీ రసూల్ సార్ గారిని, కంబదూరి షేక్ నబీ రసూల్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ. సభా సరస్వతికి నమస్సులు. ఈరోజు వెన్నెల సాహిత్య అకాడమీ వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహించడం మా అనంతపురం జిల్లా వారికి, ప్రత్యేకంగా మా వారందరికి కూడా ఇది ఒక పెద్ద స్ఫూర్తినిస్తుంది అని అనుకుంటున్నాను. తెలంగాణలో నిర్వహించడం ఒక పెద్ద సంగతి అయినప్పటికీ కూడా నేను మనస్ఫూర్తిగా వెన్నెల సాహిత్య అకాడమీకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే జాతీయ స్థాయి అవార్డు నాకు లవకుశ పత్రధారిలో లవుడు నాగరాజు గారి ద్వారా పుట్టుపర్తిలో నాకు ఈ వెన్నెల సాహిత్య అకాడమీ నన్ను జాతీయ స్థాయి పురస్కారం అందించినందుకు నాకు ఎంతో ఆ రోజు నుంచి నేను గమనిస్తున్నాను, బాగా చూస్తున్నాను. ఎక్కడైతే సాహిత్యం వెన్నెల పర్వాళ్ళు తొక్కుతుందో
అక్కడే సామాన్యులతో వచ్చే సామాన్యుతుల్లో చైతన్యం పెళ్ళుకుతుంది. సామాన్యుల్లో చైతన్యం పెళ్ళుకున్నప్పుడే చైతన్యవంతులు అవుతారు. కక్షలు, కార్పణ్యాలు, దారుణాలు, దగులుబాజీలు ఉండాలని వీలే లేదు. అందుకు ఏ దేశం, ఏ ప్రాంతం 100% అక్షరాస్యులై సమాజం పట్ల అవగాహన పెంపొంది సమాజ నిర్మాణానికి రచయితలు, కవులు, కళాకారులుగా మారుతారో ఆ దేశం, ఆ ప్రాంతం సుఖ సంతోషంగా ఉంటుందనేది చారిత్రాత్మక సత్యం. రాను రాను చదువులు తక్కువైపోతున్నారు. మన దురదృష్టం ఈ టీవీస్ ఇవి వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత. ఇలాంటి తరుణంలోనే అనేక సాహిత్య సంస్థల్లో పేరు పొందింది ఈ వెన్నెల సాహిత్య అకాడమీ కూడా. ఉద్దండం నేతృత్వంలో ఉద్దంచింది. మా అనంతపురం జిల్లాలో నిత్యం కరువు ఉంది, కానీ కవులకు, కవిత్వానికి కరువు లేదు. జాతీయ స్థాయిలో పురస్కారం పొందిన ఘనత అనంత జిల్లాదే. అక్కడ ఉద్భవించిన ఈ వెన్నెల సాహిత్య అకాడమీ యువశక్తి ఉద్దండం చంద్రశేఖర్ మా జిల్లాకు ఒక ఆశాకిరణం. ఆ వెలుగులు మేధావులను, గొప్ప రచయితలను గుర్తించి వారిని మరింతగా ప్రోత్సహిస్తూ వారి స్థాయిని, వారి సేవలను పరిగణలోకి తీసుకొని అవార్డులతో సత్కరించడం వారి అభిరుచికి, సమాజ కళ్యాణానికి వారు చేస్తున్న కృషి అని చెప్పడం తప్పదు. నా 50 ఏళ్ల జీవితంలో సమాజ సేవలో చాలా దగ్గరగా చూస్తున్న సంస్థల్లో ఇది ఒకటి. బహుముఖ సేవారంగంలో సేవలు అందించే భాగ్యం నాకు లభించింది. నా గురించి నేను జిల్లా రచయితల సంఘం ప్రధాన సలహాదారుడుగా కాక అవధానంలో అప్పస ప్రసంగం, ఎడిటర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కు జిల్లా గవర్నర్, సమాచార హక్కు చట్టం సంఘానికి గౌరవ అధ్యక్షుడు, త్యాగరాజ్ సంగీత సభకు ఉపాధ్యక్షుడు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ మెంబర్గా నన్ను స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్కు 3rd టైం నామినేట్ చేసింది. నేను ఆ విభాగంలో పనిచేస్తున్నాను. ఇక వెన్నెల అనే పదంలోనే కాంతి, చైతన్యం ఉన్నాయి. వెన్నెలను ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. అలాగే వెన్నెల సాహిత్య కార్యక్రమాలను ఇష్టపడిన వారు కూడా అనంతపురంలో ఎవరు లేరు. అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రజా సాహిత్యాన్ని సామాజిక చైతన్యంలో కూడా సాహిత్య సభలను నిర్వర్తించడంలో వెన్నెల సాహిత్య అకాడమీ పాత్ర అపూర్వమైనది. ఇప్పటిదాకా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సభలను అనేక చోట్ల నిర్వహించి డాక్టర్ ఉందటం చంద్రశేఖర్ ఎందరో కవులు, రచయితలను ప్రోత్సహిస్తున్నారు, పైకి తెస్తున్నారు. అటు అనంతపురం నుంచి అమరావతి దాకా, ఇటు తెలంగాణ ఇలాంటి చైతన్యవంతమైన సాహిత్య సభలు నిర్వహిస్తూ వెన్నెల సభల ప్రత్యేకతను చాటుతున్నారు. ఇప్పటిదాకా 70కి పైగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, పుస్తకాల సభలు మరియు ట్రైనింగ్, రచయితలకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత కూడా వారు వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే అనంతపురం జిల్లా రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా కూడా ఈ మధ్యనే నియమితులైనారు. మరి వారి నేతృత్వంలోనే అనంతపురం జిల్లా రచయితల స్వర్ణోత్సవాలు జనవరి 7, 8, 9 సగర్వంగా చాటే కార్యక్రమం, బృహత్తర ప్రణాళిక మా మీద ఉంది. ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన సినీ కవి, నేను అభిమాని, వారి అభిమాని, చెప్పాలంటే పిచ్చి అభిమాని. మరి వారు వస్తున్నారని తెలిసిన తర్వాత నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు హరికృష్ణ గారు ప్రపంచ మహాసభల్లో మమ్మల్ని సన్మానించినప్పుడు రుణాచార్య గారితో ఇక్కడ తరచూ మా అబ్బాయి ఇక్కడ సాఫ్ట్వేర్గా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు తరచూ నేను ఇక్కడ వచ్చి వాళ్ళని కలుస్తుండేవాడిని. మరి ఆ గుర్తులు మరలా ఇన్నేళ్ళ తర్వాత స్టేట్ విడిపోయిన తర్వాత నా గవర్నమెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్తో అక్కడ కలెక్టర్లతో పరిచయం ఉన్నందువల్ల నేను అక్కడే ఉండాల్సిన అభిప్రాయం లేపింది. సంయుక్త రాష్ట్రాలు 2 కలిసి ఉంటే ఇక్కడే ఉండేవాడినేమో. రాష్ట్రం విడిపోయినందుకు మా అధికారులతో ఉండడానికి నేను అనంతపురం ఎంచుకున్నాను. మరి ఈరోజు వారి పక్కలో కూర్చోవడం ఆనందంగా ఉంది. మరి మరలా ఎప్పుడో, ఎక్కడో, ఎన్నేళ్ళు ఉంటాను ఏమో భగవంతుడికి తెలుసు. ఈ వయస్సులో, ఈ 74 ఏళ్ళ వయస్సులో ఈ విధంగా ఆ స్థాయి అకాడమీ కూర్చోబెట్టడానికి ఇచ్చేందుకు వారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. వెన్నెల అకాడమీ ప్రదానం చేయడం 2 తెలుగు రాష్ట్రాల సాహితీవేత్తలందరికీ, సినిమా, టీవీ కళాకారులందరికీ ఒక గర్వకారణం. గతంలో పుట్టపర్తిలో 35 మంది వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రతిభావంతులకు ఉద్దండం చంద్రశేఖర్ వెన్నెల జాతీయ పురస్కారాలు అందించారు. ఆ
రోజు పురస్కారం అందించిన వారు లౌకిక ఎఫ్ఎం నాగరాజు గారి చేతుల మీదుగా నేను అవార్డు అందుకోవడం నా జీవితంలో మరపురాని రోజు. ఈ రోజు మౌనశ్రీని చూస్తే నాకెంతో ఆనందం. ఆయన కవిత, పాట, సామాజిక ఉద్యమం కనిపిస్తే తప్పకుండా చదివి విని ఆనందిస్తాను, ఆలోచిస్తాను. యువ కవులకు మౌనశ్రీ ఎంతో స్ఫూర్తి. ఎదిగే కొద్దీ ఒదిగే ఉండే గుణం మల్లిక్ది. అందుకే రోజు రోజుకు ఆయన ప్రతిభ వికసిస్తోంది, విశ్వవ్యాప్తమవుతా ఉంది. చివరిగా వెన్నెల సంస్థ ఇంత గొప్ప వ్యక్తిని చక్కటి అవార్డును అందజేస్తున్నందుకు ఉద్దండం చంద్రశేఖర్ అవార్డు స్వీకర్త మౌనశ్రీను మనసారా హృదయపూర్వకంగా మా జిల్లా రచయితల సంఘం తరఫున, మా వివిధ సాహిత్య సంస్థలందరి తరఫున నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, మేరా భారత్ మహాన్. ధన్యవాదాలు సార్. పెద్దల ఆశీస్సులు ఎప్పుడు కూడా తప్పకుండా మా అందరికీ ఉంటాయని నిరూపిస్తున్నటువంటి వారిలో కమలదూర్ షేక్ నబీ రసూల్ గారు ఒకరు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత వక్త తెలుగు టెలివిజన్ రచయితల సంఘానికి అధ్యక్షుడుగానే కాక అనేక రకాల ప్రక్రియల్లో తనదైన ప్రతిభా పాఠవాలతో మనలందరినీ మెప్పిస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ నాగబాల సురేష్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. సభకు నమస్కారం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురువే నమః. గురుతుల్యులు, పెద్దలు, అత్యంత ఆప్తులు, నేటి కార్యక్రమాల ముఖ్య అతిథి మాన్యులు, ఇరు రాష్ట్రాల సాహిత్యవేత్తలకు, కళాభిమానులకు, కళా పోషకులకు, అందరి ఇంట్లో పెద్దన్నయ్య కేవి రమణాచార్యుల వారి ఈ వేదిక మీద ఉండడం చాలా గొప్ప విషయం. వారికి వచస, మనస, శిరస ప్రణమిల్లుతూ సభకు నమస్కారం. చాలా గొప్ప విషయం. ఉద్దండం చేతిలో దండం ఉంది. ఉద్దండులు వారు చంద్రుడు శేఖరుడు, చంద్రశేఖర్ గారి సారథ్యంలో తల మీద వెన్నెల పెట్టుకున్నాడు. వెన్నెల ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు మౌనానికి, అక్షర స్త్రీకి, ఆ సరస్వతి మాత కృపా కటాక్ష వీక్షణాలకు అమితంగా పాత్రుడైన మా మౌనానికి ఇవాళ జాతీయ పురస్కారం లభించడం, ఇది తెలుగు టెలివిజన్ రచయితల సంఘానికి గొప్ప గౌరవం, అసమానమైన గౌరవం. సినీ రచయితల సంఘానికి నేను ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను, పరచూరి గారు అధ్యక్షుడు. కాబట్టి ఆ రచయితల సంఘానికి కూడా అపూర్వమైన గౌరవం ఇది. అంటే రెండు సంఘాలకి నేను ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉన్నాను. వేదిక మీద మామూలు వాడు లేరు. రెండు రాష్ట్రాల్లో సాహిత్యం, కళ రెండిటికి రెండు కళ్ళులాగా ఉన్నటువంటి మాన్యులు రమణాచార్యుల వారు ఉత్సాహం ఊపిరిగా, ఆత్మవిశ్వాసం ఆలంబనగా, ప్రతిభ ప్రగతికి సోపానాలుగా చేసుకొని అనుక్షణం ఏదో కొత్తదనం కోసం తప్పించే మామిడి హరికృష్ణ గారు ఈ వేదిక మీద ఉండడం గొప్ప విషయం. ఇవాళ వాళ్ళిద్దరి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం కళారంగంలో, సాహిత్య రంగంలో ఎంత పురోగమిస్తుందో మీ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు, మారుమూల, ఎవరికి తెలియని వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ ఏరి కూరి ఇవాళ తెలంగాణ జానపదాలు కావచ్చు, హరికథలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, నాటకం, శిల్పం, చిత్రలేఖనం, మిమిక్రీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ పరిణమిల్లుతున్నాయంటే కేవలం ఈ గొప్ప మనసున్న మహారాజుల వల్ల. చప్పట్లు గట్టిగా కొట్టవచ్చు ప్లీజ్. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు, భోజరాజు అలాంటి వాళ్ళ పేర్లు ఇప్పటికీ 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనం స్మరిస్తున్నామంటే ఇన్ని సంవత్సరాలు కొన్ని 100,000 రాజులు వచ్చారు, పరిపాలించారు, వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు ఇప్పటికీ ఉన్నాయి.
ఈ ఇద్దరు కూడా ఇప్పటికీ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళని స్మరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నప్పుడు రమణాచార్యుల వారు ఎంత గొప్ప విజయాలు సంపాదించి పెట్టారు, ఎంత సర్వీస్ చేశారు ప్రతి వారికి చెప్పచ్చు. వేద పాఠశాలలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు. ఇవాళ సురభి కాలనీ బిహెచ్ఎల్లో ఉందంటే రమణాచార్యుల వారు కారణం. ఇవాళ నాటకరంగ కళాకారులకి నంది నాటకాలు జరుగుతున్నాయంటే, సినిమా నందులు జరుగుతున్నాయంటే రమణాచార్యుల వారు కారణం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జానపద చలనచిత్ర టీవీ రంగ కళాకారులు ఎవరున్నా ముందుకు వెళుతున్నారంటే వాళ్ళని ప్రోత్సహించే తత్వం ఒకటే కాదు. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు, అదృష్టం కొద్దీ ఆఫీసర్లు. అలాంటి ఆఫీసర్లు లభించడం మా అదృష్టం. ఇప్పుడు పైన సినిమా ప్రివ్యూస్ జరుగుతున్నాయి. అవి ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ 3 years నుంచి ఇట్ ఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఏ రాష్ట్రంలో భారతదేశంలో లేని విధంగా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ ఇక మా కథానాయకుడు మా మౌనం గురించి చెప్పాలంటే, రాఘవేంద్రరావు గారు పాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీ అందరికీ తెలుసు. అంటే వేరే రకంగా ఊహించకండి, పళ్ళు కాయలు. కానీ పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది సాహిత్యపరంగా మీ అందరికీ తెలుసు. నేను షిరిడి సాయిబాబా సినిమా నేను రచయితగా ఆయనతో ఒక 2 years ప్రయాణం చేశాను. సృష్టి సీరియల్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందించినప్పుడు ఎస్వీబీసీలో వచ్చింది. ఆ సీరియల్ రావడానికి కారణం రమణాచార్యులు వారు. అప్పుడు కూడా ఒక 2.5 years వారితో ప్రయాణం చేశాం. ఎన్నో పాటలు రాసినప్పుడు సాహిత్యానికి అత్యంత గొప్ప విలువనిచ్చే దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు. అలాంటి రాఘవేంద్రరావు గారు పాటలు ఇప్పటికీ కూడా మనం ఎప్పుడైనా వింటే, అన్నమయ్య కావచ్చు, రామదాస్ కావచ్చు, మంజునాథ్ కావచ్చు, ఇలాంటివి వింటుంటే మనసులో తెల్లారంగానే చాలా రిలాక్స్ అయిపోతారు. అలాగే షిరిడి సాయిబాబా అనేకమైన సాంగ్స్. ఆ దర్శకుడి దగ్గర 480 పాటలు రాయడం మామూలు విషయం నా చెప్పండి. అది కూడా ఒకే సీరియల్. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఫ్రమ్ బోత్ ఇండస్ట్రీస్. 2 రంగాల నుంచి, అటు చలనచిత్ర పరిశ్రమ, ఇటు టెలివిజన్ రంగం, ఈ 2 రంగాలు పుట్టినప్పటి నుంచి, ఆవిర్భవించినప్పటి నుంచి, నాటక రంగం కూడా ఆవిర్భవించినప్పటి నుంచి ఒకే ప్రాజెక్ట్ కి 500 పాటలు రాసిన ఏకైక రచయిత ఈ వేదిక మీద ఉంటారు. ఒక పాట రాయాలంటేనే నవమాసాలు మోస్తే ఒక పాట బయటికి వస్తున్నట్టుగా ఒక కవి నుంచి ఒక పాట బయటికి రావాలంటే పురిటి నొప్పులు పడతారు రచయిత, గేయ రచయితలు. అలాంటి 500 పాటలు రాయాలి, 500 రకాలుగా రాయాలి. అకార్డింగ్ టు స్టోరీ లైన్, అకార్డింగ్ టు సినేరియో ప్రకారం రాయాలి, అక్కడ స్క్రీన్ ప్లే ప్రకారం రాయాలి. రాయడం ఒకటే కాదు, మెప్పించాలి నిర్మాతని, దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చోవాలి, సిట్టింగ్ చేయాలి. ఇలాంటివన్నీ చేసి ఆ సాధించిన ఘనత మా మౌనశ్రీ మాలిక్. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది ఒక సాహిత్య రంగానికి, తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయిగా, ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరు సాధించలేదు ఇంత గొప్ప ఘనత. పాట ఎట్లా పడితే అట్లా రాస్తే రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు ఒప్పుకుంటారా? సాయి మ్యూజిక్ డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తాడా? సింగర్స్ పాడతారా? 500 పాటలలో ఎంతమంది గాయకులు, గాయనిమణులు బయటకు వచ్చి ఉంటారు? ఎన్ని షార్ట్స్ ఒక డైరెక్టర్ ప్లాన్ చేసి ఉంటాడు? మా కెమెరామెన్స్కి ఎన్ని షార్ట్స్ పడి ఉంటాయి? మా ఎడిటర్స్ ఎంత వర్క్ చేసి ఉంటారు ఆ సాంగ్ మీద? ఇవన్నీ ఊహిస్తే ఇవన్నీ గొప్ప కళాఖండం. ఇలాంటి గొప్ప మా తమ్ముడికి, సోదరుడికి ఇవాళ జాతీయ పురస్కారం లభించడం మా అందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన
ఉద్దండం చంద్రశేఖర్ గారికి నేను ఫ్రమ్ బోత్ సైడ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పెద్ద ఆయన షేక్ రసూల్ గారు అసలు ఎంత చక్కని తెలుగు మాట్లాడారు, ఎంత చక్కని తెలుగు. 74 years అని కాదు వయసు తనదు, ఆయన ఎంత గొప్పగా మాట్లాడారు. అలాంటి వాళ్ళ దీవెనలు మా తమ్ముడికి లభించడం గొప్ప విషయంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికి కాలాతీతం అయిపోయింది, నేను రావడం ఆలస్యమైనందుకు అందరూ మన్నించవలసిందిగా కోరుతూ ఒకటే మాట చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. చెప్పడంలో నాకెప్పుడు ఏమనిపించదు, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్ తక్ ఏక్ నామ్. ఒక ఉత్తేజం ఆయన ప్రసంగంలో మనకు కనిపించింది. అన్నిటికన్నా మించి యథార్థత కనిపించింది నాకు. ఆ యథార్థత, నిబద్ధత, నిజాయితీతో కూడి సహధర్మ ఆచార్యునితో కలిపి ఇక్కడ ఆశీను కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మధుశ్రీ గారు, అట్లాగే పూలమాల కూర్చోండి అన్న, కూర్చోండి దయచేసి. ప్రకాష్ అన్న మీరు మాట్లాడదండి ఒక నిమిషం. నవీన్ డౌన్ డౌన్. చంద్రశేఖర్ బాబు సార్. ఫస్ట్ పూలమాల ఉన్నాయి. ఓకే ఓకే. మౌనశ్రీ మల్లిక్ గారిని, స్వప్న గారిని ఇద్దరు ఒకరికొకరు, అంటే వాళ్ళ పెళ్లి మనం చూడలేదు కాబట్టి ఇప్పుడు కళ్యాణ వైభోగం లాగా ఈ కార్యక్రమంలో వాళ్ళిద్దరు దండలు మార్చుకోవడం, ఒకరికొకరు చూసుకోవడం, ఇవన్నీ మనం గమనించాలి. ఇది ఒక ఆనందదాయకమైనటువంటి వేడుక. ఇది పురస్కారంతో పాటు ఒక అద్భుతమైన వేడుకగా మనం భావిస్తున్నాము. ఎందుకంటే వెన్నెల సాహిత్య అకాడమీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఉత్తమ సినీ గేయ సవ్యసాచి జాతీయ పురస్కారాన్ని అందిస్తున్నారు. మన ముఖ్య అతిథి డాక్టర్ కేవి రమణ గారు, అలాగే మామిడి హరికృష్ణ గారు, అలాగే నాగబాలు సురేష్ కుమార్ గారు, వెనిగళ్ల రాంబాబు గారు, షేక్ నబీ రసూల్ గారు. చాలా సంతోషదాయకం అండి. మౌనశ్రీ మల్లిక్ అంటే మా అందరికీ చాలా చాలా ఇష్టము. మరీ ముఖ్యంగా మా తెలుగు రచయితల సంఘంలో తను కూడా ఒక ఉత్తమమైనటువంటి, ఒక ముఖ్యమైనటువంటి కార్యకర్త. ఎన్నో కార్యక్రమాల్లో మేము పాలు పంచుకున్నాము. ఈ రకంగా కూడా మేము చాలా ఆనందిస్తున్నాము. కవిగా తనతో నాకు 15 ఏళ్ల అనుభవం అండి. ఎంతో సౌమ్యుడు, మౌనం అనే పేరులో ఉంది తప్పించి గలగలా మాట్లాడగలుగుతాడు. కవిత్వానికి సంబంధించి ఎన్ని వంపు సొంపులుంటే అవన్నీ తన కవిత్వంలో, తన కలంలో నుంచి జాలువారుతాయి. ఒకటేమిటి, రకరకాల నవరసాలని తన కలం నుంచి జాలువారేలా చేస్తారు మౌనశ్రీ మల్లిక్. ఎంత మంచి కవో, ఎంత స్థాయికి ఎదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తన సొంతం. ఎవరైతే ఎంత ఎదుగుతారో అంత ఒదిగి ఉంటే వాళ్ళని కలామ తల్లి మరింతగానో ఆశీర్వదిస్తుంది. ఈ సందర్భంగా తను ఉత్తమ సినీ గేయ సవ్యసాచి జాతీయ పురస్కారం లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రముఖుల మధ్య తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మౌనశ్రీ మల్లిక్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయండి. మీ అందరి కరతాల ధ్వనులు సరిగా వినపడలేదండి. దయచేసి మరొక్కసారి ప్లీజ్. ఎందుకంటే ఇది ఒక అపూర్వమైన వేడుక, ఒక కనువిందు కానుకలాగుంది. ఎందుకంటే ఇంతమంది ప్రముఖుల చేతిలో ఈ సందర్భంలో ఈ రకంగా అవార్డు అందుకోవడం నిజంగా ఒక మిత్రుడిగా కూడా నేను ఎంతో గర్విస్తున్నాను. చాలా చాలా సంతోషం. అందరికీ అభినందనలు, చాలా ధన్యవాదాలండి. మీ అందరూ మౌనశ్రీ మల్లిక్ గారిని నిండుగా మెండుగా దీవించారు. ఇప్పుడు మౌనశ్రీ మల్లిక్ గారిని సన్మానించాలని కొంతమంది ఆత్మీయులు, మిత్రులు ఉన్నారు. వాళ్ళకు సమయం ఇస్తాం దయచేసి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే పెద్దలు, ముఖ్య అతిథులు మాట్లాడే సందర్భం కాబట్టి వారి ప్రసంగం వినాలి, మనం వాళ్ళ ఆశీస్సులు మనం పొందాలి. కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు మీరు ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమంలో, తర్వాతి కార్యక్రమంలో, సన్మాన అనంతర కార్యక్రమంలో
ఒక దేవత వెలసింది లాంటి ఎన్నో పాటలు, చిరునవ్వులతో బతకాలి చిరంజీవిగా ఎదగాలి లాంటి చరిత్రలో నిలిచిపోయేటటువంటి పాటలతో మానవీయ బంధాలకు అద్దం పట్టేటటువంటి పాటల్ని రాసి సినిమా రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నటువంటి ప్రముఖ సినీ గేయ రచయిత, నంది పురస్కార గ్రహీత, పరిశోధకులు, కవి డాక్టర్ వెనిగళ్ల రాంబాబు గారిని ప్రసంగించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తుంది. వెన్నెల సాహిత్య అకాడమీ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమంలో ఆసీనులైనటువంటి ఆహూతులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు, ఇటీవల దిగంతులైనటువంటి దివంగతులైన మా ఆత్మీయ ఆచార్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారి శిష్య బృందంలో ఉద్దండ పిండం అనదగిన ఉద్దండం చంద్రశేఖర్ గారికి, సారస్వత సేవా రంగ సమవర్తి, సహృదయ చక్రవర్తి, అవిశ్రాంత ఐఏఎస్ అధికారి, వారు విశ్రాంత ఐఏఎస్ అధికారి కాదు, ఆత్మీయులు కేవి రమణాచార్యుల వారికి, సాంస్కృతిక శాఖను నందనవనంలోని సౌగంధిక వృక్ష శాఖగా మార్చిన మన హరికృష్ణ గారికి, తెలుగు టెలివిజన్ రంగ రచయితల అధ్యక్షులు, సాంస్కృతిక సైన్యాధ్యక్షులు మా నాగబాల సురేష్ గారికి, విభాషా కవిగా, సీనియర్ జర్నలిస్టుగా పత్రికా రంగాన్ని షేక్ చేస్తున్న చంద్రశేఖరుని చేతిలో త్రిశూల్ షేక్ నబీ రసూల్, మీ మాతృభాష ఉర్దూ కానీ తెలుగు కవిత్వం మీ బిరుదు. మనీయులందరికీ నమస్కరిస్తూ, మౌనశ్రీ అత్యున్నత సంస్కారవంతులు, అత్యుత్తమ సాహితీపరుడు. తన ఇంటి పేరులోని మౌనాన్ని త్యజించి కవన సంఘాన్ని పూరించి పుష్కరాలు గడిచినాయి. పలు కవితా సంపుటులతో